బీసీల ఓట్ బ్యాంక్ కోసం తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లపై ఎవరికి వారు క్రెడిట్ కోసం ఫైట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని ఎమ్మెల్సీ కవిత అంటే బీసీల పార్టీతో తడాఖా చూపిస్తామంటున్నారు మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీ రిజర్వేషన్లపై తమకే చిత్తశుద్ధి ఉందని, స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ లోపు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం కూడా దిశగా కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల తీరు ఎవరి మాట వారిదే అన్నట్టుగా ఉంది. జాగృతి సంస్థ ద్వారా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నామని, ఇకపై కూడా బీసీ సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తామంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. తెలంగాణలో అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయి గానీ వారికి రాజ్యాధికారం ఇవ్వడం లేదంటున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీల పార్టీతో తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. మీరు ఎన్ని చేసినా బీసీల పార్టీ ఆగదు. బీసీలము రాజకీయ పార్టీగా వస్తున్నాం, దీన్ని నిలబెడతాం. ఇది బీసీ రాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాం. దీన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వే అనేది కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. చేసి చూపించడం కాకుండా ఆ సంఖ్యాపరంగా ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము బీసీలకి 42% రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తామని చెప్పామో ఆ చెప్పినట్టుగానే ఎంపెరికల్ డేటాతో ఈరోజు శాసనసభలో బిల్లు పెట్టాం, క్యాబినెట్లో తీర్మానం చేశాం. రేపొద్దున జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకొని వచ్చాం. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనాభా పరంగా రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల ఓటు బ్యాంక్ ను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి.